ప్రివ్యూ ఆఫ్ మజాకా. డైరెక్టర్ త్రినాథరావు గారు అండ్ రైటర్ ప్రసన్న బాబు గారి కొలాబరేషన్లో ధమాకా తర్వాత వచ్చిన 5th ఫిల్మ్ ఇది. వీళ్ళని ద మోస్ట్ అండర్ రేటెడ్ జువో అనొచ్చు. ఎందుకంటే ఒక్క ఫెయిల్యూర్ కూడా చూడలేదు. కమర్షియల్గా ప్రతి సినిమా సక్సెస్ అయింది. సో ఆ నమ్మకంతోనే ట్రైలర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదులే, థియేటర్లో ఏదో ఒక మ్యాజిక్ చేస్తారులే అని ఇమీడియట్గా వెళ్ళాలనిపించింది. అండ్ ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ ఎంటర్టైనర్. సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాకు థియేటర్లో నవ్వుకోవడం ఇష్టం. 2.5 గంటలు నన్ను ఎలాగోలా నవ్వించేస్తే చాలు, నేను ఫుల్గా సాటిస్ఫై అయిపోతాను అనుకునే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ మాకు స్టోరీ కావాలి, నెరేషన్ కొత్తగా ఉండాలి, ఏ సినిమాలో చూడలేని హిలియరస్ సీన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళని మాత్రం త్రినాథరావు గారి ముందు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ డిసప్పాయింట్ చేస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్, దీంతో కామెడీ జనరేట్ చేయడమే మెయిన్ ఎజెండా. దానికి తగ్గట్టే సెటప్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంట్లో ఆడపిల్లలు ఉండాలని తండ్రి కొడుకులు లవ్ ట్రాక్స్ లో పడ్డం, ఆ లవ్ ని దక్కించుకునే ప్రాసెస్ లో వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, వాళ్ళ కష్టాలు, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ అంతా మాక్సిమం ప్లేసెస్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. దీని అంతటికీ కారణం రావు రమేష్ గారు. ఆయన స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడల్లా ఏదో రకంగా మనల్ని ఎంటర్టైన్ చేసే వెళ్తారు. అది ఆయన డైలాగ్ డెలివరీలో కానీ, ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ లో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ తో కానీ, ప్రతి ఆస్పెక్ట్ లో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ ది బెస్ట్. అంతే నాకు తెలిసి ఆ ప్లేస్ లో ఇంకెవ్వరున్నా సినిమా తేలిపోతుంది. ఈవెన్ ఎమోషనల్ సీన్స్ లో కూడా ఇచ్చి పడేస్తారు. ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ తో ఒక సీన్ ఉంటుంది. చాలా చిన్న ఎపిసోడ్ అది, కానీ చాలా గట్టిగా తగులుతుంది. ఈ సినిమాకి రావు రమేష్ గారిని కాస్ట్ చేయాలన్న ఆలోచన రావడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకా సందీప్ కిషన్ గారి రోలు చిల్ అండ్ ఫన్ గా ఉంటుంది. ఇలాంటి రోల్స్ అయినా సింపుల్ గా చేస్తారు. అండ్ వీళ్ళిద్దరు జువోని పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. బాండింగ్ చాలా రియాలిటీగా ఉంటుంది. వీళ్ళని తండ్రి కొడుకులు అనే కన్నా ఫ్రెండ్స్ అంటే కరెక్ట్గా ఉంటుందేమో. అండ్ వీళ్ళిద్దరి తర్వాత నాకు నచ్చింది మురళీ శర్మ గారి క్యారెక్టర్. అది చూస్తే ఊడి అమ్మ ఎంత ఈగోయిస్టిక్ మెంటాలిటీతో కూడా ఉంటారా అనిపించింది. ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకున్నారో తెలియదు కానీ ఆ రోల్ మాత్రం సూపర్గా వర్కౌట్ అయింది. కానీ అతని క్యారెక్టర్ని కంప్లీట్గా వాడుకోలేదు. జస్ట్ అక్కడక్కడ మెలిసి వెళ్ళిపోతుంటారు అంతే. అటు విలన్ అని అనలేము, ఇటు కామెడీ కోసం కూడా వాడుకోలే. ఏదో అలా గ్రే షేడ్లో ఉంటుంది. మోస్ట్లీ ఇవే నాకు మూవీని ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అస్సలు నచ్చలేదు ఏంటంటే సందీప్ కిషన్ గారి లవ్ ట్రాక్. ఇది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. హీరోకి ఉద్యోగం సద్యోగం ఉండదు, అమ్మాయి వెనకాల పడుతుంటాడు, పెళ్లి చేసుకోవాలంటుంటాడు, మళ్ళీ అడిడాస్ జాకెట్లు వేస్తుంటాడు, ఎన్ఫీల్డ్ బైక్ మీద తిరుగుతుంటాడు, హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి కాలేజీలో కొన్ని కొడతాడు, అంతే గుంట ఫ్లాట్. నా చిన్నప్పటి నుంచి ఈ అవుట్డేటెడ్ లవ్ స్టోరీ చూసి చూసి చిరాకు వచ్చింది. కొంచెం కూడా ఎక్కడ కరెక్ట్ అవ్వలేదు. ఇది మాత్రం చాలా వీకెస్ట్ రైటింగ్. కొంచెం గ్యాప్ తీసుకుని కొత్తగా ప్రజెంట్ చేసి ఉంటే చాలా బాగుంది. ఏదో ఒకటి ఉండాలని రాసేశారు అంతే. మెయిన్ ఫోకస్ అంతా రావు రమేష్ గారి క్యారెక్టర్ మీదే ఉంటుంది. అక్కడ మాత్రం డిసప్పాయింట్ చేయలేదులేండి. ఇంకా సీన్స్ అంటారా, ఫస్ట్ హాఫ్ హిలీరియస్ గా బాగానే వెళ్ళిపోతుంది, నాకు నచ్చింది. కానీ సెకండ్ హాఫే మెయిన్ ప్రాబ్లం. చివరిలో వచ్చే ఒక ఎమోషనల్ బ్లాక్ గురించి సెకండ్ హాఫ్ మొత్తాన్ని నడిపిస్తారు. సినిమాకి అదే సోల్ పాయింట్ అనొచ్చు, కానీ అసలు ఇంపాక్టే ఉండదు అది. ఈవెన్ చివరిలో ఏం జరుగుతుందో మనం ముందే ప్రిడిక్ట్ చేసేచ్చు. బట్ అజయ్ గారిని, ఆది గారిని, రావు రమేష్ గారు, సందీప్ కృష్ణ గారు, వీళ్ళ వల్ల ఏదో అక్కడక్కడ బాగానే ఎంటర్టైన్ అవుతాం. మాక్సిమం సెకండ్ హాఫ్ కామెడీ అంతా చాలా ఫోర్స్డ్గా ఉంటుంది. అండ్ స్టోరీ వైజ్ ఇంప్రెస్ చేయకపోయినా ఫన్ జనరేట్ చేయడానికి బాగానే కష్టపడ్డారు. ఆ విషయంలో మజాకా కొంచెం సక్సెస్ అయింది. ఎస్పెషల్లీ అన్షు గారితో రావు రమేష్ గారి లవ్ ట్రాక్ క్రేజీ ఉంటుంది. సాంగ్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. సో ఓవరాల్ గా మజాకా ఈజ్ ఎ డీసెంట్ ఎంటర్టైనర్. మంచి ఫస్ట్ హాఫ్ తో, బోరింగ్ సెకండ్ హాఫ్ తో కొంచెం బాధపడుతుంది. కానీ బ్యాడ్ మూవీ అని అనలేను. డెఫినెట్ గా ఒకసారి చూడమని చెప్తా. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అవుతారు. రావు రమేష్ గారి కోసం వెళ్లాల్సిందే. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.